అందరినీ ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించారు. మీ నామమునికి మీరు మహిమకరం పొందుకున్నారయ్యా. 13వ దినము నీ పక్షముగా నా తండ్రి నిలబడబోతున్నటువంటి నీ దీనదాసుడు మా సహోదరుడు నాయన తిమోతి బాబు గారిని నీ ఆత్మతో నింపండి. మీరు ఈ దినాన బిడ్డలకు నా తండ్రి ఏ విధమైనటువంటి ఉపదేశాన్ని ఉపయోగకరమైనటువంటి హెచ్చరికతో కూడిన మాటలు తెలియజేయాలనుకున్నారు. ఆ బిడ్డ నోటిలో మీ మాటలు వచ్చి బోరవలే ఆ బిడ్డను వినియోగించుకోమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అయ్యగారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మొదటగా నా దేవుడిని నేను స్తుతిస్తున్నానండి. నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు అండి. సంఘ పెద్దలకు వందనాలు, స్థానిక సంఘ బిడ్డలు అందరికీ వందనాలు. లైవ్లో కార్యక్రమాన్ని చూస్తున్న, వాక్యం వింటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము 47 నుండి 50 వచనాలు చదువుకుందామండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 47 నుంచి 50 వచనాలు. ఆమె విస్తారంగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. మరి ఈ పాపాత్ముల స్త్రీ గురించి కొన్ని ఒక 2-3 భాగాలుగా మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మరి మన శనివారం ఆమె పాపములు క్షమించబడ్డాయి, సమాధానంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె క్షమించబడి సమాధానం పొందుకోవటానికి యేసు ప్రభు ఆమెలో ఏమి చూశాడు అనేది ఒక 4 విషయాలు మీకు చెప్పాను. ఈరోజు కూడా ఒక 3-4 మాటలు నేర్చుకుందామండి. మరలా జీవజల ఓట్లు బయటకు వస్తుంది. ధ్యానం చేస్తుంటే జీవజల ఓట్లు ఎలా ఉంటాయి అంటే ఆ తోడే కొలిది ఓటలు బయటకు వస్తాయి అన్నమాట. మరలా నేను ఇంటికాడ ధ్యానించినప్పుడు ఇందులో నుంచి కొన్ని ప్రత్యక్షతలు యేసు ప్రభు నాకు బయలుపరిచారు. ఎందుకంటే వాక్యము జీవజల ఓటలండి. ఇదే వాక్యం నేను చెప్పిన, పాస్టర్ గారు చెప్పిన, ఇంకెంతమంది చెప్పినా కొత్తదనం కనబడుతూనే ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథం కొత్తదనం, ఇక విలువైన గ్రంథం అండి. జీవజల ఓటలు తోడే కొల్ది, తాగే కొల్ది రుచికరంగా మార్చబడుతుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అంటే దేవుని యొక్క వాక్యం అలాంటి రుచికరమైనది, బలమైనది. మనం ఎండవేళల్లో మన కడుపు చల్లగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఒక మంచి జ్యూస్ తాగుతాం. ఆ జ్యూస్ తాగినప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ అంటే, అమ్మయ్య అనుకుంటాం. అంతకంటే గొప్ప మధురమైనది, మనల్ని తృప్తిపరిచేది దేవుని యొక్క వాక్యం. దేవుని బిడ్డలారా, ఈ పాపాత్మురాలి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఒక పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు. భోజనానికి పిలిచాడు ఆ పరిసయ్యుడు. అయితే ఆ పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆ పాపాత్మురాలి స్త్రీ వెనక తట్టుగా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి నిలబడింది. అయితే ఆమె ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ
ప్రార్థిస్తుంది. యేసయ్య పాదాలు పట్టుకొని బాగా ఏడుస్తుందండి, బాగా కన్నీళ్ళు. ఎంత ఏడ్చిందంటే యేసయ్య పాదాలంతా తడిపినంత ఏడ్చిందండి. కొన్ని సందర్భాల్లో మీరు కూడా అలా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి కదండి. చాప తడిసిపోయిందండి అంటారు. ఏం తడిసిపోయిందండి? ఎలా ఏడ్చారంట? చాప వేసుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు చాప అంతా ఎలా అయిపోయిందంటే తడిచిపోయింది. అంత కన్నీరు కార్చి దావీదు భక్తుడు కూడా, ఆయన కూడా ఎలా కన్నీరు కార్చారంటే, కీర్తనలు 6వ అధ్యాయం 6వ వచనం చదవద్దు కానీ, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. ఆయన పడక కొట్టుకుపోతుందంట ఆయన కన్నీరు కారిస్తే. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత పడక కొట్టుకుపోతుందంట. అంటే ఎంత కన్నీరు గార్చుండొచ్చు? దావీదు గారు కూడా ప్రతి రాత్రి ఏడుస్తున్నాడంట, కన్నీరు కారుస్తున్నాడంట, పశ్చాత్తాపడుతున్నాడంట. పరుపు తేలిపోతుందంట. ఎక్కడ తుఫాను వచ్చిందండి, అపార్ట్మెంట్లో హైదరాబాదులో. అదంతా డౌన్ ప్రాంతం కదా. లోపల బిజినెస్, పరుపుల బిజినెస్, దుప్పట్ల బిజినెస్, దిండ్లు బిజినెస్. ఇక వీళ్ళు వచ్చే లోపల దిండులు, దుప్పట్లు, పరుపులు డ్యాన్సులు వేస్తున్నాయంట. లోపలికి వెళ్ళిపోయింది వాటర్ అంతా. ఈ పరుపు అంతా, ఈ దిండ్లన్నీ ఎలా ఉన్నాయి, నీళ్ళ మీద తేలాడుతున్నాయి. అంటే ఈ పరుపు, ఈ దిండ్లు తేలాడుతున్నాయంటే ఎంత వాటర్ వచ్చి ఉంటుంది. అలాగే దావీదు గారు అంట అంత కన్నీరు కార్చాడంట, ఏడుస్తున్నాడంట దావీదు గారు, పడక కొట్టుకుపోయేంత ప్రార్థన. ఈ పాపాత్మురాలు స్త్రీ యేసయ్య పాదాల దగ్గర నిలబడిందంట. ఎవరి దగ్గరండి? రాజు దగ్గరికి వెళ్ళలేమా, చక్రవర్తుల దగ్గరికి వెళ్ళలేమా, ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్ళలేమా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళలేమా, తీర్పు తీర్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళలా. అంటే మనుషుల సహాయాన్ని కోరుకోవట్లా ఆమె. రాజుల దగ్గరికి పరిగెత్తలా, యేసయ్య దగ్గరికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సమస్యకు పరిష్కారం యేసయ్య పాదాలు. ఈమె ఎక్కడికి వచ్చింది? ఆమెకు తెలుసు మరణం శాసనం. ఆమె పాపం చేసింది. ఏ క్షణం రాయి పడిద్దో, ఏ క్షణం మరణం వస్తుందో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్న ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. నేను యేసు దగ్గరికి వెళ్తే బ్రతికించబడతా. ఆమేన్. నేను యేసయ్య దగ్గరికి వెళ్తే కాపాడబడతాను. నేను యేసు దగ్గరికి వెళ్తే రక్షణ పొందుతాను. నేను యేసయ్య దగ్గరికి వెళ్తే నా పాపాలు క్షమిస్తాడు. నేను యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు సమాధానం ఇస్తాడు. నేను యేసయ్య దగ్గరికి వస్తే నన్ను పైకి లేపుతాడు. నేను యేసు దగ్గరికి వెళ్తే నన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్ళిందండి. అయితే ఈమెలో కొన్ని అనుభవాలు, ఇంకా కొన్ని అనుభవాలు నేర్చుకుందాం. ఇప్పుడు చదవండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. మీరు బాగా గమనించండి, ఈమె ఒక పాపాత్మురాల స్త్రీ. ఎందుకు ఏడుస్తుంది ఆమె? అక్కడికి వచ్చి ఆమె యొక్క పాపాన్ని ఒప్పుకుంటుంది. అక్కడ దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆమె పాపాన్ని దాచిపెట్టుకోవట్లా. ఆమె చేసిన ఆ లైఫ్లో, ఆమె జీవితంలో, ఆమె బ్రతుకులో చేసిన ప్రతి పాపమును యేసయ్య పాదాల దగ్గర నిలబడి, యేసయ్య పాదాల దగ్గర కన్నీరు కార్చి, యేసయ్య పాదాలు తడిపి, ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచి ముద్దు పెట్టుకొని అత్తరు పూసి, అంటే ఆమె కన్నీరు కార్చి ప్రార్థిస్తుంది. మొదటిగా ఈమెలో యేసు ప్రభు ఏం చూశాడంటే,
పాపాన్ని దాచిపెట్టుకోట్ల, ఒప్పుకునే స్వభావాన్ని చూశాడు. రైట్. ఏం చూశాడండి? పాపాన్ని ఒప్పుకునే స్వభావం. పాపాన్ని కప్పుకునే స్వభావం కాదండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం ఏమలో ఉంది. కొంతమంది పాపాన్ని కవర్ చేసుకోవటానికి, పాపాన్ని కప్పుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు కదండి. వారి ఆ కప్పుకోవటానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అంటే వారి యొక్క పాపం హృదయంలో ఉంది, అది ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకవేళ ఒప్పుకోలేదనుకో, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నిద్ర మానేవదు. నువ్వు దొంగతనం చేసావుగా, నువ్వు ఇట్లా అబద్ధం ఆడావుగా, నేను చేయలేదని పెద్ద గొప్పగా చెప్పావే. అంటే మనుషుల దృష్టిలో నేను తప్పు చేయలేదు, నేను పాపం చేయలేదు అనుకోవచ్చు. పాస్టర్ గారు నమ్మొచ్చు, అందరు నమ్మొచ్చు. కానీ నీలో ఆ పాపాన్ని దాచిపెట్టుకున్న స్వభావం ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, పాపం చేసిన వ్యక్తికి నెమ్మది ఉండదు. వాళ్ళకి మనస్సాక్షి సూది పొడిచి, చూడు సూది గుచ్చుతారు కదా, ఇక ఈ మనస్సాక్షి వారిని గద్దిస్తుంటది, వేధిస్తుంటది. నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు పాపం చేసావు కదా అని ఆ పాపము, ఆ చేసి తప్పుని బట్టి ఆ మనస్సాక్షి వేధిస్తుంది. అందుకే మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. మనస్సాక్షిని శుద్ధి చేసే యేసు రక్తం శిక్షను తప్పించింది. ఆ పాపాత్మురాలని దేవుడు కూడా శిక్ష నుంచి తప్పించినట్టే. అది మరణ శిక్ష. అక్కడ యేసు ప్రభు లేకపోతే ఆమెను చంపేసేవాళ్ళే. అంటే పాపం ఆ రోజుల్లో, ఆ పాపము చేసిన ఆ పాపాన్ని బట్టి దొరికిపోతే చంపేసేవాళ్ళంట. ఈ మరణం యేసయ్య పాదాల దగ్గరికి వచ్చుట ద్వారా హల్లెలూయా ఏం కొట్టివేయబడింది? శిక్షను. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు మనకేం లేదంటే రెండో మరణం, నరకం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రోజుల్లో ఆ పాపాత్మురాలు స్త్రీ శారీరకంగా ఆ రాళ్ళు పడకుండా ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి గల కారణం ఏంటంటే, యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని ఆ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంది, కన్నీరు కార్చింది. మరణం అనే శిక్ష కొట్టివేయబడింది. ఇప్పుడు మనకు ఏ మరణం కొట్టివేయబడింది? రెండవ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు, కోట్ల సంవత్సరాలు కాలుతూనే ఉంటుందంట ఆత్మ. అందుకు స్తోత్రం చెప్పాలి యేసయ్యకు. ఆ ఎండ వేడికి ఎండ పెరుగుతుంది. ఇక 10:30, 11 లోపులో ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఉండే కొద్దిగా వేడి పెరుగుతుంది. కానీ పాతాళములో 4000 నుండి 7000 డిగ్రీల వేడి ఉష్ణోగ్రత పెరుగుతుంది. అన్ని వేల డిగ్రీలు ఆత్మ కాలుతూ, ఆ ఆత్మకు ఒక శరీరం, భయంకరమైన నొప్పి, బాధ, వేదన.
ఒక్కరోజు కాదు కదండి, అగ్ని ఆరదు. కానీ యేసయ్య రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి సంఘములో నాటి ఆ రెండో మరణం నుండి తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు పాపాత్మురాల స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు యేసయ్య పాదాలేంటి? దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరందరూ ఎక్కడికి వచ్చారు? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చారు. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చారు. యేసయ్య సిలువ రెక్కల కిందకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. కోడి రెక్కలు ఇలా చాపినప్పుడు పైన గద్దొస్తుంది, పిల్లలకు చెప్పిద్ది, నా పిల్లలారా రండి, కమ్ రండి. అప్పుడు ఆ కోడి పిల్లలు తల్లి రెక్కల కిందకు వస్తే మరణం ఉండదు. ఇలాగ ఒక కోడి పిల్ల నిర్లక్ష్యం చేస్తుంది. అది వచ్చే లోపల వెళ్ళొచ్చులే, పక్కనే ఉందిగా మా అమ్మ, ఎక్కడో ఉంది, ఇప్పుడు కాదులే బాప్తీసం, మనం చచ్చిపోతామంటాం, అప్పుడే సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకులే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకులే చర్చికి వెళ్ళటం. అదే ఏస్టర్కో కిస్మిస్కో అప్పుడప్పుడు కనబడుతుంటారు కొంతమంది భక్తులు. ఆదివారం నాలుగు ఆదివారాలు సంవత్సరానికి 52 ఆదివారాలు. ఈ సంవత్సరం అంతా ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యం, రారు కొంతమంది చర్చికి. కొంతమంది ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సమయం పాటించరండి. ఎప్పుడో 12-12:30కి అప్పుడు అయ్యగారు ప్రసంగం అయిపోయి ఆశీర్వాదం చెప్తాడు చూడు, అప్పుడు వస్తారు. ప్రభువా నీకు స్తోత్రం, నన్ను ఆశీర్వదించయ్యా. ఏం అడుగుతారమ్మా? ఎప్పుడు ఏం కావాలంటే వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడు? లాస్ట్లో హాజరైపించుకుంటారు వచ్చి. పాస్టర్ గారు ఏమనకపోవచ్చు, పాస్టమ్మ గారు ఏమి అనకపోవచ్చు. దేవుడు లెక్క రాస్తాడు, జాగ్రత్త. దేవుడి లెక్క రాస్తాడు. దేవుడికి భయపడాలి. జీవం గల దేవుని చేతులు పడుట భయంకరం. దేవునికి భయపడాలి. మనము యేసయ్యకు భయపడాలి. యేసు వైపు చూడాలి. యేసయ్య నీ కోసం ఎంత త్యాగం చేశాడు, యేసయ్య సిలువలో నీ కొరకు ఎంత ముక్కలైపోయాడో, రక్తమంతా దారపోశాడో. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడాలి. ఒకవేళ మనలో ఆ పాపాలుంటే ఒప్పుకునే స్వభావం ఉండాలి. అందుకే సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. ఇప్పుడు ఈ పాపాత్మురాల స్త్రీ ఏం పొందుకుంది? కనికరం పొందుకున్నట్టేగా. కారణం ఏంటి? దాచిపెట్టుకోలా. సీమోను ఆ పరిచయుడు పిలిచాడుగా భోజనానికి, అతనికి ఆ ఒప్పుకోలేదు. మొత్తానికి పిలిచాడు ఏదో నామకార్థంగా. యేసయ్య వస్తే నన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య వస్తే నాకు డబ్బులు పెరుగుతాయి, యేసయ్య వస్తే నా వ్యాపారం, అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకే పిలిచుంటాడే మనకు తెలీదు. యేసయ్యకు కొద్ది అన్నం పెడితే ఏంటంట, యేసు ప్రభుకి అన్నం పెడితే ఇక నా యొక్క వ్యాపారాలు దీవించబడతాయి, నేను బాగుంటా, ఆరోగ్యంగా నా కుటుంబం సంతోషంగా ఉంటాను అంటే ఈ లోకంలో ఘనతల కొరకు, ఈ లోకంలో ఫుడ్ కొరకు, ఈ లోకంలో ఆస్తుల కొరకు, ఈ లోకంలో శరీర దీవెనల కొరకు పిలిచాడేమో నాకు తెలియదు. కానీ ఆత్మీయంగా నేను పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నా పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అన్న మనసు పరిచయుడికి లేదు, పిలిచినోడికి ఒప్పుకోలేదు. ఒక పాపాత్మురాలు స్త్రీ, అందరు ఏలు పెట్టి ఎగతాళి చేస్తాం, దుర్మార్గురాలు, పాపాత్మురాలు. అలాంటి పాపికి దొరికిందండి రక్షణ. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యం నమ్మదగినది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆ పాపాత్మురాలు స్త్రీ దాచిపెట్టుకోవట్లేదు. ఆమెకి ప్రతి పాపం ప్రభు దగ్గర ఒప్పుకుంటుందండి. ఏడుస్తుందామె, ప్రభా నేనెంతో దుర్మార్గురాలనయ్యా, నేనెంతో భయంకరమైన పాపంలో చేశానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు సమాధానం దయచే ప్రభా, నీ కరుణామయుడు, నీ కనికరం ఉంచు ప్రభా. యేసయ్య పాదాల మొదట్లో పట్టుకుంది గట్టిగా, యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, కన్నీరు కారుస్తుంటే పాదాలు తడిపింది, తల వెంట్రుకలు తుడిచింది. ఆమె పాపపు ఒప్పుకోలు
యేసయ్య చూశాడు. అందుకంటాడు ఆయన, ఈమె పాపములు క్షమించబడ్డాయి. ఎందుకంటే బైబిల్ ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను, 2 రిఫరెన్స్లు మీకు చూపిస్తా. రోమా పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చదువుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదివి సహాయం చేయండి. రోమా పత్రిక 10. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. అక్కడ ఆ స్త్రీతో యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే అనే మాట ఈ రోమా పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే, ఆమె హృదయమందు విశ్వసించి ఒప్పుకున్నడు ద్వారా ఆమె రక్షించబడింది. హల్లెలూయా. ఆమెతో యేసుప్రభు అంటాడు, క్షమించాడు యేసుప్రభు, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధానం ఇంటికి వెళ్ళిపో. అంటే నీ విశ్వాసం నిన్ను రక్షించునని ఆ పాపాత్మల స్త్రీతో యేసుప్రభు అంటాడు. ఇక్కడ రోమాపత్రిక పౌలు ఏమంటాడంటే, ఏం రాస్తాడంటే, ఆయన ఒప్పుకుంటే హృదయమందు విశ్వసించడం ద్వారా రక్షించబడతారంట. ఆమేన్. కింద 10వ వచనం కూడా చదవండి. ఏలయనగా ఏం కలుగునట్లు? నీతి కలుగునట్టు మనిషి హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. ప్రైజ్ ది లార్డ్. నీతి కలుగునట్లు, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొను. హృదయం నుంచి గుండె పగిలిపోయింది, ఏడుస్తుంది, విశ్వసిస్తుంది, నా పాపాలను యేసయ్య మాత్రమే క్షమిస్తాడు. హల్లెలూయా. నా పాపాలను క్షమిస్తాడు, యేసయ్య నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు అని ఒప్పుకుంటుంది. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకుంటే క్షమించుటకు నమ్మదగిన దేవుడంట. అంటే క్షమించే విషయంలో యేసయ్య ఎంత నమ్మదగినవాడు అంటే, మన పాపాలను క్షమిస్తే ఆయన జ్ఞాపకం చేసుకోడంట. కొన్నిసార్లు మనుషులు జ్ఞాపకం చేసుకుంటారేమో, పోయిన సంవత్సరం కూడా అది మనసులో పెట్టుకుంటారేమో, కానీ యేసయ్య ఎంత ప్రేమ కలిగిన, ఆయన క్షమించుటకు నమ్మదగిన దేవుడు. ఏమి విస్తారంగా ప్రేమించిన కనుక ఏమో యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి, సమాధానం గలదాని ఇంటికి పోము. హల్లెలూయా. మొదటగా ఆ పాపపు ఒప్పుకోలు. దేవుని బిడ్డలారా, ఒకవేళ చిన్న చిన్న లోపాలు నీ హృదయంలో ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకో, హృదయపూర్వకంగా. ఎలా ఒప్పుకోవాలండి? హృదయపూర్వకంగా కన్నీరు కార్చి, ప్రభా ఇలా నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు ప్రభా, ఏదో కోపంలో తిట్టేశానయ్యా. ఏంటంట, ఇది ఒక మాట అంటుంటారు కొంతమంది, బీపీ వచ్చిందంటే. వాళ్ళకి ఏమొచ్చిందండి? హై బీపీ వచ్చిందంట. అసలు నేను తిట్టేదాన్ని కాదండి, నాకు ఆ కోపంలో అనేసాను. అన్నావు కాబట్టి ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి లేదా? బైబిల్లో ఏముందంటే, కోపపడు కానీ పాపం చేయొద్దు అంటే. కోపపడు, గద్దించవచ్చు, తప్పులేదండి. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. భార్య అంటది, మా ఆయన గారి కోపం నిమిషమే, ఇక తర్వాత అంతా రోజంతా నవ్వుతూనే ఉంటాడు. అంటే కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషమే. దయ ఎంత ఉంటుందంట? ఆయుష్కాలం. ఇంకా అదే కోపంతో ఉండకూడదు, కోపపడవచ్చు. పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించండి, తప్పు లేదు. బూతులు తిట్టొద్దు. నేను అదే చెప్తున్నా, మన నోటికి అపవిత్రమైన మాటలు రానియకూడదు. కాకపోతే కోపంతో గద్దించి, హెచ్చరించి బుద్ధి చెప్పొచ్చు. ఎవరైనా సరే, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. ఆనాడు నాతాను ప్రవక్త ఒక రాజుగారు కదా అనుకోలా, నాతాను ప్రవక్త డైరెక్ట్గా చెప్పేశాడు, గద్దించాడు. ఆయన ఏం బూతులు తిట్లా. రాజా, ఇది నువ్వు తప్పు చేశావు అని ఒక ఉదాహరణ చెప్పి, ఆ గొర్రె పిల్ల ఉదాహరణ చెప్పి గద్దించినప్పుడు నిజమే నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు దావీదు. కోపపడవచ్చు, కానీ అదే కోపంతో వ్యర్థమైన మాటలు రాకూడదన్నమాట. యేసు ప్రభు కూడా శరీర ఆయన కూడా కోపగించుకున్నాడు కొన్ని సందర్భాల్లో. అదేంటి?
అది ప్రేమపూర్వక కోపం. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి కోపగించుకున్నాడు యేసుప్రభు. వాళ్ళల్లో ఉన్న యేసుప్రభు ఆ మందిరాన్ని పాడు చేస్తుంటే కొరడా తీసుకున్నాడు కానీ శుద్ధి చేశాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఏం చేశాడండి? కొంతమంది అంటారు దేహశుద్ధి చేశారంట. పేపర్లో చదువుతుంట ఆ దొంగను పట్టుకునంట ఏం చేశారంట? కొట్టి దేహశుద్ధి అంట. మరి హృదయ శుద్ధి ఏమైపోయిందంట? దేహశుద్ధి అయితే బాగానే ఉంది. ఏ శుద్ధి కావాలి మనకు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. దేహశుద్ధి బాగానే ఉంది, మరి ఏ శుద్ధి కావాలి? మనసుకు శుద్ధి, హృదయ శుద్ధి. హల్లెలూయా, అది కావాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఆ పాపపు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంటే ఒప్పుకొని విడిచిపెట్టడం అంటే, ఈ పాపాత్మురాలు స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. మనం మోకరించి కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీళ్ళు బయటకు వచ్చినప్పుడు హృదయంలో ఉన్న అదంతా క్లీన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఏదన్నా మురికి ఉందనుకోండి, ఏం చేస్తారమ్మా? స్త్రీలు శుభ్రంగా కడిగి ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అసలు ఒక మాట చెప్పాలంటే, ఈ పాపాత్మురాల స్త్రీ రక్షణ పొంది సమాధానంగా ఇంటికి వెళ్ళిపోయింది. అసలు నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటున్నారు చాలామంది. బాప్తీసం నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, వాస్తవమే. ఎస్, అసలు రక్షణ పొందిన బాప్తీసం తీసుకున్న మనము అసలు పరిపూర్ణ రక్షణ ఏంటంటే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్దాం. మనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెరూషలేమా, నువ్వు రక్షణ పొందినట్లు, రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనం కడిగి వేసుకో. చాలండి. ఇప్పుడు పాపాత్మురాలు స్త్రీ హృదయంలో చెడుతనం ఏమైపోతుంది? కడగబడుతుంది. ఎందుకంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఆమె యొక్క హృదయంలో నుండి ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతుంటే, ఏడుస్తుంటే, యెరూషలేమా అనే మాట దగ్గర మన పేరు పెట్టుకోవచ్చు. యెరూషలేమా, నువ్వు రక్షణ పొందినట్లు, లేకపోతే పలాని పేరు పెట్టుకొని మనం పశ్చాత్తాపడి హృదయంలో ఉన్న ఆ పాపము, ఆ మురికి కడగబడుట. దేవునికి స్తోత్రం కలి. ఏ బడుట? ఏమంటే ఒక మాట చెప్పమంటారా? చేపలు కడిగి కూర వండుతారా, కడగకుండా కూర వండుతారా? అదేంటండి, నీళ్ళల్లో ఉండే చేప కడగక్కర్లేదండి అని అంటే అట్ట సరిపోద్దండి. ఇలాగనే కొత్తగా వివాహం అయింది. ఆ రోజు పాపం ఆ భార్యకి, ఆ పెళ్లి కుమార్తెకి కొత్తగా వివాహం అయింది కదండి, కూరలు ఉండటం పెద్దగా తెలియదు. ఏదో పప్పు చారో, చింతపండు పులుసో, ఏదో టమాటా పులుసు పెట్టమంటే పెట్టిద్ది. మాంసాలు చేపలు ఎప్పుడు ఉండాల. ఇక ఆ భర్త గారు ఆఫీస్ టైం అవుతుంది, చేపలు ఇచ్చి నేను మధ్యాహ్నం వస్తాను భోజనానికి, చేపలు బాగా ఉండాలంటే, సరే బాగానే వండుతానండి అన్నదంట. సరే, ఇక ఆయన ఆఫీస్కి వెళ్తే టైంకి వెళ్ళి చూస్తున్నాడు, ఫైల్కి వెళ్ళి చూస్తున్నాడు. ఎప్పుడు 12:30 అయితే ఇంటికి వెళ్ళిపోదామా? ఎందుకంటే ఇంటికాడ చేపలంటే ఆయనకి చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి అన్నీ. వెంటనే టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే నీసు కంపు వాసన. ఏందమ్మ ఎంత కంపు అనంటే, ఏమైపోయింది ఇల్లంత ఎంత కంపు అనంటే, చేపల కూర ఉండావా? ఉండానండి, అదిగో అక్కడ ఉంది వంటగదిలో పొయ్యి మీద. ఆయనకేదో అనుమానం వచ్చింది. అమ్మా, చేపల కూర ఎలా ఉండావు, చేపలు కడిగావా అని అడిగాడంట. చేపలు కడగటం ఏంటండి? చేపలు ఎక్కడుంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. మరి నీళ్ళల్లో చేపలు కడగటం ఏంటి? ఏదో పొలుసు తీసేసి, ఇంకా కడిగేదేముంది, పైన ఏదో అలా తీసేసి ముక్కలు వేసేసా. కారం వేసావా? చూడు ఎర్రగా, చూడు ఎంత కారం వేసాను. కొత్తిమీర వేసావా? పడవల్లాగా డ్యాన్స్ ఇట్లా చూడు కొత్తిమీర. అన్నీ ఉప్పు వేసా. మరి ఎన్ని వేసినా కడక్కపోతే ఏం బాగుంటుంది? చేప కడగబడితేనే రుచికరంగా ఉంటుంది. నీళ్ళల్లో ఉన్నంత మాత్రాన చేప కడగొద్దా? అందుకే ఆ ఇళ్ళంతా నీసు కంపే. ఒకవేళ ఆ చేప కడగకుండా ఉండితే ఎవరైనా తింటారండి?
అంగీకరిస్తారండి? నీలో పాపమును మురుకుంటే యేసు ప్రభు నిన్ను అంగీకరిస్తాడా? నిన్ను చేర్చుకుంటాడా? నిన్ను పరలోక రాజ్యం చేర్చుకుంటాడా? నో ఎంట్రీ. అది పరిశుద్ధమైన రాజ్యం. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు యేసుక్రీస్తు. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ పరిశుద్ధమైనది, దేవుని మందిరం పరిశుద్ధమైనది, పరలోక రాజ్యం పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు. మరి మనం చెప్పండి, ఎలా ఉండాలి? మనం కడగబడాలి. యెరూషలేమా, నువ్వు రక్షణ పొందినట్లు నీ హృదయంలో చెడుతనం కడిగి వేసుకో. అంటే నువ్వు రక్షణ పొందాలి అంటే, నువ్వు పరలోక రాజ్యానికి చేరాలంటే, నువ్వు నరకాన్ని తప్పించుకోవాలంటే కడగబడాలి. కడగబడకపోతే ఆ భర్త తినలేదంట, కోపగించుకున్నాడంట. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. నీలో పాపమని మురికి ఉంటే తీర్పులోనికి వెళ్తావు, జాగ్రత్త. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా మంచిదే, కానుకలిస్తున్నా మంచిదే, ఏదో ఆచారంగా దేవుని మందిరానికి వస్తున్నావేమో. నీ అంతరంగం కడగబడలా, నీ మనసు కడగబడలా. కడగబడకుండా నువ్వు పాట పాడితే దేవుడు సంతోషించడు. నీ హృదయం కడగబడకుండా 1,00,000 రూపాయలు కానుకిచ్చినా మనుషులు పేపర్లు వేస్తారేమో కానీ దేవుడు మెచ్చుకోడు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నీ హృదయం కడగబడకుండా, పేద విధవరాలు 2 కాసులు వేస్తేనే మెచ్చుకున్నాడు యేసయ్య. మనస్సు మంచిది ఆమెది. పెద్ద పెద్ద ధనవంతులు 10,000 ఇచ్చాను, 50,000 ఇచ్చాను అని అంతరంగం కడగబడకుండా దైవజనులకు నువ్వు ఎంత కానుకిచ్చిన ప్రయోజనం ఏంటి? దేవుని మందిరానికి మనం ఇచ్చే కానుక ఎలా ఉండాలి? నీ హృదయం పరిశుద్ధపరచబడాలి, నీ మనస్సు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పాట పాడినా, నువ్వు ఆరాధన చేసినా, నువ్వు దేవునికి కానుకిచ్చినా, నువ్వు చప్పట్ల కొట్టినా, నువ్వు ఏ పని చేసినా అది పరిశుద్ధపరచబడితేనే దేవుడు అంగీకరిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆమె పాపాత్తురాలి స్త్రీ ఆ పాపమంతా దేవుడి దగ్గర ఒప్పుకొని కడగబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. అందుకే అంటున్నాడు యేసయ్య, ఈమె పాపములు క్షమించబడ్డాయి, ఈ విశ్వాసం ఏమో రక్షించింది, సమాధాన గలవైన ఇంటికి పొమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2, 1 ఆమె పాపపు ఒప్పుకోలు చూశాడు. 2వది ఒక మంచి మర్మం మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాహ్నం ధ్యానం చేస్తుంటే బయలుపరచడం జరిగింది. ఆమె యేసుక్రీస్తుని మహిమపరుస్తుంది. పిలిచినోడు మహిమపరచాల. నీ ఇల్లే ఇవ్వలేదు అయ్యగారు. యేసు ప్రభుని భోజనాన్ని పిలిచాడు. ఆ పిలిచిన వ్యక్తి, సీమోను నీ ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చావు అంటాడు యేసు ప్రభు. ఆ యొక్క వ్యక్తి మనసులో హీనంగా చూస్తున్నాడు. ఆ పాపాత్మురాలు కదా, ఈయనకు తెలియదు, ఆయన ప్రవక్త కదా అని మనసులో ఒక చెడ్డ ఆలోచన. ఆమెని దూషిస్తున్నాడు హృదయంలో, ఆమెని అసహ్యంగా మనసులో విమర్శిస్తున్నాడు. సీమోను నీ ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చావు, నువ్వు ఇవ్వల. ఏమ కన్నీళ్లతో నా పాదాలు తడిపింది అంటే అర్థం ఏంటంటే యేసయ్యను మహిమపరిచిన స్త్రీ. హల్లెలూయా చెప్పండి. ఎవ్వరు యేసయ్య పాదాలు తడపలా, ఎవ్వరు యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోలా. ఆమె దేవుని ప్రజలారా, ఆమె గౌరవాన్ని, ఆమె తల వెంట్రుకలను నన్ను బాగా గమనించాలి. ఇలా వంగి, అంటే ఈ తల వెంట్రుకలు వంగి తుడిచిందంటే మహిమను తీసుకొచ్చింది యేసయ్యకు. అంటే ఆమె గౌరవాన్ని, ఆమె జీవితాన్ని యేసయ్యకే మహిమ రావాలి. ఇప్పుడు దాకా నేను పాపం చేశాను, ఇక నేను పాపము చేయను, ఇక నేను దేవునికి మహిమకరంగా భక్తి చేస్తా, ఇక నుంచి నేను దేవుణ్ణి గణపరుస్తా, దేవునికి సాక్షిగా ఉంటానని. 2వది దేవుణ్ణి గణపరిచి మహిమపరిచే జీవితం ఏమైనా కనబడుతుంది. అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఒకసారి చదవండి. చదవం. ఏమండి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృష్టించా. ఈరోజు మిమ్మల్ని అందరిని దేవుడు సృష్టించాడు, తయారు చేశాడు, నిర్మించాడు. ఒక కొమ్మరి మట్టిని తీసుకొని
సారిపోయి కుండను తయారు చేస్తే మరలా పడిపోతే మరలా ఆ మట్టిని తీసుకుని, బాగా వినాలి, మరలా సారిపోయి పెడతాడు. హల్లెలూయా. కుండను తయారు చేస్తాడు, నిర్మిస్తాడు. హల్లెలూయా చెప్పండి. యేసయ్య అంట మట్టిని తీసుకుని ఏం చేశాడండి? అవయవాలుగా నిర్మించి జీవవాయువుగా నరుడు జీవాత్మాయును. ఈ ఆత్మ ఎవరిదండి? ఈ జీవం ఎవరిదండి? యేసు. ఈ ఊపిరి ఎవరు ఊపిరి? యేసయ్య పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరులలోనికి జీవవాయు ఊదగా ఈ కట్టె, ఈ మట్టి జీవంగా లేచి నిలబడింది. మాట్లాడగలుగుతున్నాము. ఈ జీవవాయువు ఆత్మ దేవుడు పెట్టిన దీపం. నువ్వు మహిమకరంగా జీవించాలి. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి, ఆ తండ్రి, ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు, వారిని ప్రేమిస్తుంటే పిల్లలు తల్లిదండ్రులకు మహిమ తీసుకురావాలా, అవమానం తీసుకురావాలా? ఒక్కొక్క తల్లి తండ్రి ఏడుస్తుంటారు. అయ్యో, నా బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను, వీళ్ళ వల్ల నా పరువు బజారు పాలైపోయింది, ఈ కుమార్తె వలన, ఈ కుమారుడి వలన తలెత్తుకోలేకపోతున్నానే, అవమానం భరించలేకపోతున్నానే. తల్లిదండ్రులకి ఘనత, గౌరవాన్ని తీసుకురావాల్సిన ఈ పిల్లలే బజారుకి విడుస్తున్నారు, పోలీస్ స్టేషన్కి విడుస్తున్నారు, అవమాన పాలు చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నిన్ను నన్ను దేవుడు, మనకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు, యేసయ్య. హల్లెలూయా చెప్పండి. నన్ను సృష్టించిన దేవుడు మహిమ నిమిత్తం సృష్టించాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి ఈ వాక్యానికి. పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు, మీరు బుధవారం శనివారం వాక్యం చెప్పాలి అని అయ్యగారు పిలిచారు. నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? బాగా వినాలి, మీ మనసు పెట్టి వాక్యం వినండి. ఎందుకు వచ్చాను ఇక్కడికి? వాక్యం చెప్పటానికి వచ్చాను. అంటే ఒక ప్రణాళిక. ఇక్కడికి వచ్చి వాక్యం అయిన తర్వాత మీరేదో పెడతారు, తింటాను, మంచినీళ్ళు ఇస్తారు, తాగుతాను, టీ ఇచ్చినా తాగుతా. వచ్చిన పని దేనికి? మంచినీళ్ళు తాగటానికి రాలా నేను, మీరు పెట్టే ఆ అల్పాహారం తినటానికి రాలా. వచ్చాను కాబట్టి తినక తప్పదు, తాగక తప్పదు. అంటే వచ్చిన ప్రణాళిక ఏంటి అయ్యగారు? వాక్యం చెప్పటానికి. అలాగనే దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడంటే పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, పిల్లలు పుట్టడానికి, ఇల్లు కట్టుకోవటానికి, ఏదేదో చేయటానిక. పుట్టాం గనక ఎన్ని తప్పదు. కానీ పుట్టించింది దేనికంటే ఆయనను మహిమపరచటానికి, యేసయ్యను ఘనపరచటానికి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నిన్నెందుకు సృష్టించాడు తెలుసా? సాతానికి సిగ్గు కలగాలి. యోబు సంగతి ఆలోచించావా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటే దేవుణ్ణి మహిమపరిచిన తర్వాత సాతానుగాడు సిగ్గుతో తలకాయ ఉంచుకున్నాడు. చదవండి, మహిమ ఎలా వస్తుంది యేసయ్య కంటే? కీర్తనలు 50వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. కీర్తనలు 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. అంటే దేవునికి మహిమ స్తుతి యాగము. అపవాదితో సాతానుతో చెప్తాడు దేవుడు, యోబు నా బిడ్డ భూలోకంలో యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు గారు చెడుతనాన్ని విసర్జించినాడు, యథార్థవంతుడు, భక్తిపరుడు అని అంటే సాతాను ఊరకనే ఏమైనా భక్తి చేస్తున్నాడా? కష్టాలు పెడితే, బాధలు పెడితే కంచి తీసేసి అంతు తేలుస్తా అన్నట్టు మాట్లాడు. అయినా పర్మిషన్ ఇచ్చాడు కానీ ప్రాణం మీదకి అధికారం ఇవ్వనన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఎన్నో కష్టాలు పడ్డాడు యోబు గారు కదండి. 10 మంది బిడ్డలు చనిపోతే స్తోత్రం కలుగునుగాక. మీరు అంటారమ్మా, అంతర్దాకెందుకు? చిన్న శోధన వస్తే ఉన్నావా? దేవుడు పట్టించుకోవట్లేదు నన్ను, అందరిని పట్టించుకుంటున్నాడు కానీ నా మీద జాలి లేదు యేసయ్యకి అని సనుగుతున్నామే తప్ప, ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీకే మహిమ కలుగును గాక అంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. అది చూస్తున్నాడు యేసయ్య. మనం భక్తి చేస్తున్నాం, అన్నీ ఇచ్చినప్పుడు స్తోత్రం చెల్లింతుము అని పాట పాడతాం. కష్టాలలో కూడా అదే పాట పాడాలి నువ్వు. అది దేవునికి మహిమ అంటే. ఉద్యోగం ఇచ్చినప్పుడు స్తుతులందుకో యేసయ్య, మా స్తుతులందుకో యేసని పాట పాడటం కదా. ఉద్యోగం లేనప్పుడు కూడా, ఉద్యోగం లేకపోయినా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు నీకే మహిమ కలుగును గాక అప్పుడు దేవుడి కార్యం. ఉద్యోగం రాలేదని
కష్టాలు వచ్చాయని నేను చచ్చిపోతాను, సెల్ఫీ వీడియో తీసుకుంటాను, నేను పోతాను, లేకపోతే ఉరేసుకొని చచ్చిపోతాను అని కృంగిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి స్తోత్రయాగాలు చెల్లించు. అద్భుతం చేస్తాడు నీ జీవితంలో, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకో తెలుసా? స్తుతించిన యోబుని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. రెండంతలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ బిడ్డలను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. నీ వ్యాపారాన్ని రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ దేవుని మందిరంలో ఎవరైతే స్తుతిస్తారో, ఆరాధిస్తారో, దేవుని అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. మహిమపరచడం నేర్చుకోండి. ఎక్కడో ప్రకటన గ్రంథంలో రాయబడింది, భయంకరమైన వేదనలు, కష్టాలు వచ్చినాయంట. అప్పుడు దేవుణ్ణి మహిమపరచలేదంట బ్యాచ్. ఏం చేశారంటే, ప్రకటన గ్రంథం, నాకు ఆ వాక్యం చదువుతుంటే చాలా బాధేసిందండి. అంటే కొంతమంది బ్యాచ్ బాప్తిసం తీసుకున్న వారే, రక్షణ పొందిన వారే చివరి టైంలో ఆ కష్టాలు తట్టుకోలేక ఆ టైంలో ప్రభువుని ఘనపరచాలి, మహిమపరచకుండా వాళ్ళు ఏం చేశారో అక్కడ వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. 11వ వచనం చదవండి. 16వ అధ్యాయం 11వ వచనం. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరు గాని తమ క్రియలు మారు మనసు పొందిన వారు కాదు. అసలు ఈ వాక్యం చదువుతుంటే దూషించిరి, వేదనలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి. అసలు కష్టాలు, బాధలు మనకు రాక ఎవరికి వస్తాయండి? అసలు యేసు ప్రభువే పడ్డాడండి శ్రమలు. అసలు యేసు ప్రభు పడిన శ్రమలు మనం పడ్డామా? 6 గంటలు సిలువ మోసాం. 25 కేజీలు బియ్యం మూటే మొయ్యలేకపోయాను నేను. ఆ చిన్న రాయే మొయ్యలాక అల్లాడతాం. దగ్గర 150 కేజీలు లోపు కలిగిన సిలువ ఎన్ని గంటలు అలాగనే పడుతూ లెగుస్తూ పడుతూ యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డాడు నీ కొరకు, నా కొరకు. తలలో ముళ్ళ కిరీటం గుచ్చితే రక్తం అంతా కారిపోతుంది. ఏ పాపం ఎరుగన యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య 39 కొరడా దెబ్బలతో కొడుతుంటే మాంసం ముద్దలు బయటకు వస్తున్నాయి. యేసు ప్రభు పడిన శ్రమ నువ్వు పడుతున్నావా? నువ్వు పడే శ్రమలు ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. చిన్నయే మనకు వచ్చిన శ్రమలు, కానీ యేసు ప్రభు పడిన శ్రమలు భయంకరమైన శ్రమలు. ముఖాన్ని ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు, రక్తమంతా కారిపోతుంది. పక్కన బళ్ళంతో పొడిస్తే రక్తంతో పాటు నీరు బయటకు వచ్చిందండి. శరీరం అంతా మాంసం ముద్దలుగా మారిపోయిందండి. ఎక్కడ చూసిన గాయాలే. నీ కొరకి, నా కొరకి అంత ప్రేమ చూపించాడు యేసు ప్రభువే. అన్ని అవమానాలు భరించాడు యేసు ప్రభువే. ఎన్నో కష్టాలను ఓర్చుకున్నాడు. తిట్టిన వారిని క్షమించాడు, కొట్టిన వారిని క్షమించాడు, తండ్రిని స్తుతించాడు, తండ్రిని మహిమపరిచాడు యేసు ప్రభు. నీకొచ్చే కష్టాలు ఎంత అండి? కొద్దిగే కదా. చిన్న శోధనకే దేవుని దూషిస్తావా? ఎంత భక్తి చేసి, నువ్వు ఎంతో విశ్వాసంగా భక్తి చేశావు, ఒకప్పుడు ఎంతో కన్నీరు కార్చావు, ఎన్నో ఉపవాసాలు ఉన్నావు, ఎంతో క్రమముగా భక్తి చేసిన నీవు ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ టైంలో యేసయ్య వచ్చినా పర్వాలేదు, నీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక, మీకే స్తోత్రయాగాలు కలుగునుగాకనంటే ఎంత సంతోషించేవాడు యేసయ్య. కానీ అదే చూస్తున్నాడు దేవుడు. కానీ చివరి టైంలో ఆ పేతురు, ఆ యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా అయిపోతుంది. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు ప్రాణానికి భయపడి ఆయన ఎవరో నాకు తెలియదు ఒట్లు పెట్టుకుంటున్నారు. ఈరోజు కూడా చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభువుని మహిమపరచట్లా. ఆయన నిజమైన దేవుడు ఒప్పుకోట్లా. మందిరానికి వెళ్తున్నారు, కానీ కష్టకాలంలో బాధలు వచ్చినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హలో, స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏమే యేసయ్య పాదాలు పట్టుకొని మహిమను తీసుకొస్తుందేమో, మహిమపరుస్తుంది. పిలిచిన వ్యక్తి ప్రభువుని గౌరవించాల. గౌరవించడం అంటే ఏంటి? నీళ్ళు ఇవ్వాల. ఉదాహరణ, మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఆ ఇంట్లో ఒక కుర్చీ ఉంది. ఆ వచ్చిన వ్యక్తికి కుర్చీ వేయకుండా మీరు కుర్చీలో కూర్చొని మీరు కింద కూర్చోండి అంటే ఎలా ఉంటుంది? గౌరవించినట్టేనా? హల్లెలూయా. అంటే కుర్చీ గురించి ఎందుకు చెప్పానో దీనికి కూడా వాక్యం ఉందండి. దేవునికి మహిమ ఎలా వస్తుంది? 22వ కీర్తన 3వ వచనం చదవండి. నువ్వు ఇశ్రాయేలు స్తోత్రాల మీద ఆసీనుడై ఉన్నావు. నువ్వు ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆసీనుడు అంటే ఏంటి? కూర్చునుట అంటే గౌరవించుట, మహిమపరచుట. హల్లెలూయా. స్తుతించుట అర్థాలన్నమాట ఇవన్నీ. స్తుతించుట లేక గణపరచుట, గౌరవించుట, హెచ్చించుట, మహిమపరచుట, అంగీకరించుట, ఇవన్నీ అర్థాలు వస్తుంటాయి. ఆమేన్. అంటే దైవజనుడు పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే మీరేం చేస్తారు? కుర్చీ వేస్తారు. మీరు కిందనే కూర్చుంటారు కుర్చీ లేకపోతే. అంటే దైవ సేవకులు మీరు గౌరవిస్తున్నారు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తుకి అంటే గౌరవిస్తున్నారంటే ఆయన్ని మీరు విలువిస్తున్నారు, దైవజనుడని గౌరవిస్తున్నారు. మరి దేవుణ్ణి గౌరవించటం అంటే, దేవుణ్ణి మహిమపరచడం అర్థం ఏంటంటే, ఆ శారీరకమైన కుర్చీ గురించి చెప్పట్లా. నువ్వు ఏసే స్తోత్రం 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 అనే కుర్చీ వేయాలి ఏసైకి. దావీదు కూడా రోజుకు 7 సార్లు స్తుతించాడు. స్తోత్రం 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 అంటే ఏసయ్యకు కుర్చీ వేశాడు. స్తోత్ర ఆసీనం అంటే ఆ స్తోత్ర ఆసీనం మీద ఏసయ్య వచ్చి కూర్చుంటే దావీదుకు దేవుడు సింహాసనం ఇచ్చాడు. నేను ఒక మాట చెప్పనా? గొర్రెల కాపరుగా దావీదుని హెచ్చించటానికి, రాజుగా చేయటానికి కారణం ఏంటంటే యేసయ్యను గౌరవించాడు, యేసయ్యను మహిమపరిచాడు. యేసయ్యను గౌరవించి మహిమపరిచిన దావీదును ఉన్నతమైన శిఖరాగ్రానికి హెచ్చించాడు దేవుడు. అయోధా గోత్రాన్ని దేవుడు దీవించాడు, సింహాసనం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, నువ్వు స్తోత్రం స్తోత్రం అంటే అన్నీ ఉన్నప్పుడు డబ్బులు జోబులో ఉన్నప్పుడు స్తోత్రం స్తోత్రం కాదమ్మా బ్రదర్ సిస్టర్. నెలాఖరు వచ్చినా డబ్బులు లేకపోయినా స్తోత్రం స్తోత్రం అనేవాళ్ళు ఉన్నారా? అంటారు. లేవు లేవు ఏంటో ఈ జీవితం అనే వాళ్ళని చూస్తున్నాం. జీతం వచ్చినప్పుడేమో స్తోత్రం స్తోత్రం. అబ్బా మొహం వెలిగిపోతుందండి. ఆ జేబులో డబ్బులు అవన్నీ కాస్త అయిపోతే మొహం ఎలా ఉంటుంది? మార్చుకుంటారు. అదేనా భక్తి అంటే? నీ దగ్గర ఫస్ట్ వీక్లో 1వ తారీఖు నీకు జీతం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో, నీకు లేనప్పుడు కూడా సంతోషించే. దేవా నీకు మహిమ కలుగును గాక, యేసయ్యా నీకు ఘనత కలుగును గాక, యేసయ్యా అని స్తుతించాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. 3వ మాట చెప్పి ముగించేస్తాను. 3వది, దేవుని మీద ఆధారపడి తగ్గించుకుందామే. ముగిస్తున్నా, 2 నిమిషాలే. దేవుని మీద ఆధారపడి తగ్గించుకుంది. తగ్గింపు జీవితం చూశాడు. ఏం చూశాడు చెప్పండి? తగ్గింపేగా. మరి ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడింది, ఏడుస్తుంది. తర్వాత ఏం చేసింది? వంగింది ఆమె. అంటే యేసు ప్రభు పాదాల్లో వంగి తల వెంట్రుకలతో తుడుస్తుందంటే అర్థం ఏంటి? దీనత్వం, తగ్గింపు జీవితం. యేసు ప్రభు కూడా ఏం చేశాడు? ఆయన తువాలు తీసుకొని శిష్యుల పాదాలు కడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వంగి ఆయన ఆ పాదాలు పట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అంటే యేసు ప్రభు తగ్గించుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. తగ్గింపు జీవితం. తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గించుకుంటేనే హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఈమె దేవుని మీద ఆధారపడి యేసయ్య పాదాలు పట్టుకొని తగ్గించుకుంది. ఆ తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా చెప్పండి. పిలిచిన పరిచయుడికి ఆ తగ్గింపు ఉందా? ఎంతప్పుడు హృదయంలో హెచ్చించుకుంటున్నాడు. నేను పెద్ద నీతిమంతుణ్ణి, ఏమా పాపాత్రాలు, నేనైతే పర్ఫెక్ట్. పర్ఫెక్టే. ఏమా మనసులు అనుకుంటున్నాడు. ఈ పాపాత్మురాలా, నేనైతే యేసయ్యని ఎక్కడికి పిలిచాను? డైరెక్ట్గా
ఆహ్వానం ఇచ్చా, డైరెక్ట్గా నా ఇంటికే పిలిచాను. నేనెంత ధన్యుణ్ణి. ఏమైతే మంచిది కాదు, పాపాత్మురాలు స్త్రీ. నేనైతే మంచోడిని, ఎందుకంటే యేసుప్రభు వచ్చాడు మా ఇంటికి అని తన హృదయంలో ఈ పరిసయ్యుడు, ఈ సీమోను హెచ్చింపు గురించి ఆలోచిస్తున్నాడు. కానీ పాపాత్మురాలు స్త్రీ నేను ఆమె హెచ్చించుకోవట్లా. నేను పాపినే చెప్పండి, నేను పాపినే అని ఏడుస్తూ తగ్గించుకొని, ఆ సుంకరి పరిసయ్యుడు సుంకరైతే రొమ్ము కొట్టుకొని పాపినైనా నన్ను కరుణించని ఏడుస్తున్నాడు. పరిసయ్యుడైతే నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశభాగం ఇస్తున్నాను, ఇదిగో ఈ సుంకర్లాగా తప్పు చేయట్లేదు, ఇలాగ ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు అని హెచ్చించుకున్నాను. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడంటే సుంకరి ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే సుంకర్ అంటే తను తగ్గించుకున్నాడు. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నేను ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి నీతిమంతుడని ఎప్పుడు కలుగుతుంది నీతి అంటే అతను తగ్గించుకుంటే హెచ్చిస్తాడు. మా అయ్యగారు అలా తగ్గించుకుంటారు, మా పాస్టర్ గారు, మా అన్నయ్య. నిజంగా ఆయనలో ఒక దీనత్వం నేను చూశానండి. ప్రతి విషయంలో ఆయన ఆ తగ్గింపు జీవితాన్ని దేవుడు చూసి ఈరోజు ఇలాగ మందిరం కట్టబట్టడానికి కారణం ఏంటంటే ఆ తగ్గింపు జీవితమే. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ సంఘం ఇంకా ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి కారణం ఏంటంటే దైవజనుల యొక్క తగ్గింపు జీవితం. పాస్టమ్మ గారు కూడా ఎంతో తగ్గించుకుంటారు. ఆ తగ్గింపును దేవుడు చూసి ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాలు అయ్యగారు కూడా తగ్గించుకొని పరిచర్య చేశాడు. యెహోషువ మోషే దగ్గర పరిచర్య చేసినట్లుగా తర్వాత అన్నాడు, నువ్వు నాయకుడిగా ఉండయని దైవజనులు అభిషేకించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు అయ్యగారు అభిషేకించబడ్డప్పుడు నేను కూడా ఒక వ్యక్తినేనండి. కరుణాకర్ పాస్టర్ గారితో పాటు నేను కూడా ఉన్నాను. నాకు కూడా చాలా సంతోషం ఉంది. కారణం ఈరోజు ఒక దైవజనుడుగా ఈరోజు అయ్యగారు సేవ చేస్తున్నాడంటే అది తగ్గింపు జీవితం. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని నాయకులుగా దేవుడు చేస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాడు దేవుడు. ఈమె తగ్గించుకుంటే ఏమైనా మెచ్చుకున్నాడు తప్ప పరిచయాన్ని మెచ్చుకోవాలా. పరిచయకు డబ్బులు ఉండొచ్చు, ఇళ్ళు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఆయన్నే మెచ్చుకోవాలా. ఏమైనా పాదాలు పట్టుకుంది అని ఆమె గురించే చెప్పాడు యేసు ప్రభు. అమ్మా సమాధానం గలదాని ఇంటికి పొమ్మని చెప్పాడు. ఆమె తగ్గించుకుంది కనుక పాపాలు క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె రక్షణ పొందింది, సమాధానం పొందింది. హల్లెలూయా చెప్పండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఒకటి, ఆమె పాపపు ఒప్పుకోలు విడిచిపెట్టింది, కన్నీరు కార్చింది. 2 ఏంటండి, మహిమను తీసుకొచ్చి మహిమపరిచింది. 3వది ఆమె తగ్గింపు జీవితం. దేవుడి వాక్యం దీవించునుగాక. కొద్ది ఎక్కువ తీసుకున్నాను అయ్యగారు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ఇటువంటి వాక్యాలు ఇంకొంచెంసేపు చెప్పినా మా బిడ్డలు వింటారు, శ్రద్ధగా వింటారు కదా. వింటారన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా వల్ల కాదు నాయను అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కల్వరి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు, మా వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నా పాప శిక్ష సిలువపై భరించి నావయా, నా దోషములను గ్రహించి క్షమించి నావయా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. అద్భుతమైనటువంటి వాక్యము, దైవాత్మ ప్రేరణ చేత ప్రియ సహోదరుడు తిమోతి బాబు గారి నోటి నుంచి వెలువడిన ప్రతి మాట ఆ దేవాది దేవుని మాటే. పాపాత్మురాలైన స్త్రీలో నుంచి కూడా ఎందుకు ఆమెను అంగీకరించారు? చాలా మర్మమైనటువంటి మాట చెప్పారు. తన మహిమార్థమైట దేవుని మహింపరచుకోవడానికి ఆమెను ఎన్నుకున్నాడట తల్లి. ఆమెలోని తగ్గింపు కూడా చూశాడట. ఆయన మొదటి నుంచి చెప్పేది అదే, నీతో నాతో నువ్వు తగ్గించుకో, నేను హెచ్చిస్తాను. నా పాప శిక్ష సిలువపై భరించినావయా,
నా దోషములను క్షమించి ధరించినావయా. నా పాప దీక్ష నిలువపై భరించినావయా. నా దోషములను గ్రహించి నన్ను క్షమించినావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకొను యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకొను యేసువా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా. యేసయ్యా. పాపాల సంద్రమందునా పయనించు వేళలో పాషాణ మనసు మార్చి క్షమించినావయా. పాపాల సంద్రమందునా పయనించు వేళలో పాషాణ మనసు మార్చి నన్ను నడిపించినావయా. పాడదాం అందరం కలిసి. తీర్చుకొను యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకొను యేసువా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా. ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకొను యేసువా. తీర్చుకొను యేసువా. తీర్చుకొను యేసువా. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరలోకము నుండి మమ్మల్ని ప్రేమించి నీ కృపాహస్తాల కాపుదలలో మమ్మల్ని ఇంతకాలము భద్రపరిచి క్షేమాన్ని దయచేసి సజీవులుగా ఉంచిన గొప్ప దేవా, ఈ 13వ దినం శిలువ ధ్యాన ఆరాధనలో నీ ఘనమైన పాదములకు మరొకసారి కోటి కోటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. ప్రతి దినము మా అందరితో నాయన మీరు మాట్లాడుతున్నారయ్యా. బిడ్డలు ఎంతో శ్రద్ధగా వింటున్నారు నాయన, శ్రద్ధగా ఆలకిస్తున్నారు. వారిలో ఉన్న లోపాలను మీరు చూపించినప్పుడు సంతోషపడి ప్రభు నాతో మాట్లాడాడు, నేను దిద్దుకుంటానన్న ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అది కూడా మీ ప్రేరేపణ, మీ ఆత్మ ప్రేరేపణ నా తండ్రి. ఒకవేళ దురాత్మ ప్రేరేపణ అయితే నొచ్చుకొని వెళ్ళిపోయేవారు ఉంటారు నా తండ్రి. కానీ ఇదిగో ఈ పరిశుద్ధ అగ్ని భగభగ రగులుతున్న నీ స్థలములో నిలబడిన కూర్చుంటున్న బిడ్డలందరికీ మీ పరిశుద్ధాత్మతో ఒక అభిషేకం చేశారు గనుకనే మీ మాటలు అర్థమయ్యాయి. మీ బోధలోని ఉద్దేశాన్ని వారు గ్రహించగలిగారు. నీ దీనదాసుడు పలికిన ప్రతి మాట అది విలువైన ఒక వజ్రాల మూటలాగా మీ సన్నిధిలోంచి వచ్చిన మాటగా మేము భావిస్తున్నాము. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఏమిస్తే నీ రుణం మేము తీర్చుకోగలం? ఏ దిక్కులేని మమ్మల్ని నా తండ్రి, ఎందుకు పనికిరాని నన్ను ఈ స్థానంలో ఉంచారంటే అది ఆశ్చర్యమే నా తండ్రి. నా జీవితంలో
ఒక ఆశ్చర్యము, మహాద్భుతమైనదయ్యా అంటే ఇదే, నన్ను నీ సేవకుడిగా ఉంచుకోవడమే. అలాగే ఇదిగో దీనులైన నీ బిడ్డలను ఎంతో మందిని నా తండ్రి దీన దశ నుంచి లేపి నిలబెట్టారు. వారికి ఉన్న కష్టాలన్నిటిలోంచి వారికి విడుదల కలుగజేశారు. ఇంకా శ్రమలు పొందుతున్న బిడ్డలు ఉన్నారు నాయన, కానీ తగిన సమయం కోసం కనిపెట్టుకొని ఉన్నారు నా తండ్రి. ఈ లోకంలో మేము ఆశీర్వదించబడకపోయినా పరలోకంలో మాకంటూ ఒక స్థానాన్ని మీరు ఉంచారన్న విశ్వాసంతో మేమందరం ముందుకు సాగిపోతున్నాం. ఇదిగో ఈరోజు వాక్య పరిచర్లో నీ పక్షముగా నిలబడిన నీ దీన దాసుని నా తండ్రి నీ బలమైన ఆయుధముగా వాడుకున్నారు నా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ పరిచర్యను, తన కుటుంబాన్ని నా తండ్రి దీవించండి, వారి సంఘాన్ని దీవించండి, అభివృద్ధి పరచండి. ఆ బిడ్డ ఎక్కడ నిలబడినా ఆ బిడ్డ కాదు నాయనా, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే వినేవాళ్ళకి ఉపయోగం నా తండ్రి, వినేవాళ్ళకు క్షేమము, వినేవాళ్ళకు రక్షణ కనుక నా ప్రభువా, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు కూడా శ్రద్ధగా విన్నారు నాయన ఈ వాక్యాన్ని. అమూల్యమైన వాక్యము నా తండ్రి, ఆలోచింపజేసే వాక్యము నా తండ్రి. రక్షణ బాప్తిసము లేకపోతే తరతరాలు యుగాలు ఆ పాతాళములోని ఆ నరకాగ్నిలో కాలిపోవడమే కదా అన్న సత్యాన్ని ఈరోజు తెలియజేశారు నా ప్రభువా. అటువంటి స్థితిని ఎవ్వరికీ, మా బిడ్డలు ఎవ్వరికీ వద్దు, ఆన్లైన్లో బిడ్డలు ఎవ్వరికీ వద్దు నాయన. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని రక్షణ బాప్తిసం లేని వారు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని రక్షణ బాప్తిసం పొంది నిబ్బరము కలిగి ధైర్యముగా జీవించే నడిపింపును వారికి దయచేయమని కోరుకుంటున్నాను. మరొకసారి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉండగా ఈ విజ్ఞాపనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. ప్రతిదినం కార్యాలు మీరు చేసేస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. శరత్, సుజాతమ్మను, సిద్ధును, జేని జ్ఞాపకం చేసుకోరండి. శారీరకంగా బలహీనంగా ఉన్న శరత్ని శారీరకంగా బలవంతుని చేయమని చేస్తున్నాను నా ప్రభువా. తీసుకున్న ఆహారాన్ని శుద్ధీకరించండి. ఆ బిడ్డ ఏ ఆహారం తీసుకున్నా మీ పరిశుద్ధ రక్తాన్ని ఆహారంలో ప్రోక్షించి నా తండ్రి, శారీరకం కావలసిన శక్తి ఆహారం ద్వారా కాదు, నీ రక్తం ద్వారా అనుగ్రహించబడునుగాక. నా ప్రభువా, పద్మ గారిని, వారి కుమార్తెలు, ముగ్గురు కుమార్తెలు ఆయన సుజాతమ్మ, సౌందర్య, శాంతిప్రియను, కుమారుడు పవన్ని, అల్లుడు గారి మణికుమార్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. వారి బ్యాంక్ లోన్ విషయంలో సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఆ ఇల్లు స్లాబ్ వరకు వచ్చింది నాయన, కంప్లీట్ అయ్యే వరకు మీ కృప, నడిపింపు, ఆశీర్వాదం వారికి దయచేయండి నాయన. రాజేష్, సుమలతలకి చక్క ఆ విషయంలో కూడా నడిపింపు దయచేయమని కోరుకుంటున్నాను. ఎస్ మై లార్డ్. రాజేశ్వరి అనే ప్రియ సహోదరి పెన్షన్ విషయంలో చాలా వరకు ఫార్వర్డ్ చేసి ఆ ఫైలు నాయన ఇప్పుడు కెనరా బ్యాంక్ బెంగళూరుకి వెళ్ళింది. అక్కడి నుంచి ఆ అధికారులు అతి త్వరగా మరి పంపించుటకు మీరే కార్యం చేయండి. అలాగే బ్లెస్సీని, చిరంజీవిని, జెర్సీ, హబకుకును కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఆ యొక్క అవగాహన లేమిని సరిదిద్ది ఒకరి ఎడల ఒకరు నాయన ప్రేమానురాగాలు కలిగి లోబడే తత్వాన్ని ఆ బిడ్డలకు దయచేసి తిరిగి మరలా వారి కుటుంబాలు కట్టమని కోరుకుంటున్నాను. చిన్నారి వివాహ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మీ చిత్తానుసారం అయితే నడిపించండి, లేదా ఏదో ఒక రకంగా నా తండ్రి ఆ వివాహ కార్యక్రమాన్ని ఆపేయండి నా తండ్రి. చిన్న పాప కాశీయ, మరియమ్మ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే అమ్మాజీ గారికి ఇచ్చిన ఆ స్వస్థతను బట్టి స్తోత్రాలు. ప్రసన్న ప్రసాద్కి ఇచ్చినటువంటి మరి ఆరోగ్యాన్ని, ఆ యొక్క సొంత మనుషులకు నా తండ్రి, సొంత మనుషులే కాదు ఎవరు అక్కర్లో ఉన్న వారికి సహాయం చేసే ఆ గుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మీ పరిచర్లో కూడా ఆ బిడ్డలు వాడుకోమని కోరుకుంటున్నాను. నాయన రాజ్ కుమార్ గారిని, మరియమ్మ గారిని, అలాగే ఎల్ ప్రసాద్ గారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారికి ఉన్న శారీరక బలహీనతలు, రాజ్ కుమార్ గారికి ఉన్నటువంటి కాళ్ళల్లో వాపు, మరియమ్మ గారికి ఉన్నటువంటి ఆ నడుము నొప్పి, ప్రసాద్ గారికి యాక్సిడెంట్ ద్వారా అయిన గాయము, ఆ యొక్క వాపు, వీటన్నిటి నుంచి వారికి విడుదల కలిగజేసి స్వస్థతని వేడుకుంటున్నాను నా తండ్రి. పండు బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గించండి. నీలిమాకు ఆ యొక్క దురాత్మల శక్తి నుంచి విడుదల కలిగజేసినందుకు స్తోత్రాలు. అలాగే
ప్రియ కుమార్తె సౌజన్య, అలాగే కుమారుడు శ్రీకాంత్, నూతన దంపతులు నాయన, యవ్వన దంపతులు ప్రభువా, వారికి నీ కృపాకును సంతానము పొందుటకు కావలసిన ఆ ఆశీర్వాద ఫలము వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఆ విధంగానే వారి గర్భాలు మూసి ఉంచుటకు గల మూల కారణమేంటో యేసు నామములో గద్దిస్తూ ఉండగా, మూయబడిన గర్భములు యేసు నామములో తెరవబడును గాక. నా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మీ ప్రియ కుమార్తె సహోదరి బుచ్చమ్మ గారి గురించి, వారి హస్బెండ్ ప్రసాదరావు గారి గురించి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే వారి కుమారులు ఇద్దరు కిరణ్ కుమార్, అలాగే సన్నీని కూడా జ్ఞాపకం చేసుకురండి. దూరదేశంలో ఉన్న కిరణ్ కుమార్కి మీరే తోడు నీడగా ఉండి కావలి కాయండి. కుసుమ, రాజశేఖర్ పిల్లలు నా తండ్రి, వారి ఎగ్జామ్స్ గురించి కూడా అడిగి ఉండగా, ఒక అద్భుత కార్యము, చిన్న బిడ్డలైనా వారి తరగతులకు అవి పెద్ద ఎగ్జామ్స్ కనుక వారికి మంచి జ్ఞాపక శక్తి ఇచ్చి ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించండి. కుసుమ ఒక ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నట్లుగా తెలియజేయబడి ఉండగా, ఆ ఉద్యోగము ఆ బిడ్డకు అనుకూలపరచబడుటకు సహాయం చేయండి. అలాగే నాయన, మరొక ప్రియ కుమార్తె అమెరికాలో ఉన్న బిడ్డ కుసుమ, గర్భవతులుగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, తేజస్సును జ్ఞాపకం చేసుకోండి, ప్రియా సుందరిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ బిడ్డలందరికీ ఆరోగ్యకరమైన శిశువులను, మరి క్షేమకరమైన ప్రసవం ద్వారా అనుగ్రహించమని కోరుకుంటున్నాను. వరప్రసాద్ గారిని, కళ్యాణి గారిని, వారి కుటుంబీకులను, కుమారులను, కుమార్తెలను దీవించండి నాయన. మందిరానికి అనేక దినాలుగా వారు రాలేకపోయారు, కానీ ఒకే ఒక ఇన్సిడెంట్స్తో వారు ఈ మందిరానికి రావడానికి మీరే ఒక నడిపించారని నేను భావిస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రియ కుమార్తె మళ్ళీకున్న నడుము నొప్పిని సంపూర్ణంగా శాశ్వతంగా తొలగించి అద్భుతమైనటువంటి స్వస్థత బిడ్డకు దయచేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే డ్యూటీలో ఎంతో అసౌకర్యంగా ఉంటున్నటువంటి ఆ నడుము నొప్పి, ఒంట్లో ఆ నీరసము, వాటన్నిటి నుంచి కూడా శాశ్వతమైన విడుదల, స్వస్థత కలుగజేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ, రాజు ఇంటి విషయంలో కూడా తలెత్తిన సమస్యలన్నిటినీ నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో మొరబెట్టుకుంటూ ఉండగా ఆ సమస్యల నుంచి రాజు విడుదల పొందునుగాక. ఆ యొక్క ఇంటి సమస్యలన్నీ వీడిపోవునుగాక. శాంతి, సమాధానము, సమృద్ధి, సంతోషములతో ఇదిగో ఇప్పుడు నేను విజ్ఞాపన ప్రార్థనలు చేసిన ప్రతి బిడ్డ కుటుంబంలోను, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఈ సన్నిధానంలో నిలబడి ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబాల్లోనూ, వారికి ఆన్లైన్లో వారితో పాలు పంచుకుంటున్నటువంటి ప్రియ కుమార్తెలు, కుమారులు ఉన్నారు నాయన. ఒక్కసారి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. కార్యం చేయండి. దోనె జార్జిని జ్ఞాపకం చేసుకునండి, జోసెఫ్ కరుణాకర్ని జ్ఞాపకం చేసుకోండి, సుధాకర్ని జ్ఞాపకం చేసుకోండి, వెంకటేశ్వరుని జ్ఞాపకం చేసుకోండి, మేరీని జ్ఞాపకం చేసుకునండి. అలాగే ప్రియ చెల్లి నా తండ్రి మరి జయసుందరిని, బంటమ్మను, సురేష్ను, చరణ్ కూడా జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభువా, మరొక సహోదరుని మీరు చూపిస్తున్నారు నాయన. ఎస్, క్లియర్గా ఆ బిడ్డను మీరు చూపిస్తున్నారు, కానీ ఆ బిడ్డ పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు. ఆ కుమారుడు తను చాలా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నానని, నాకు ప్రార్థన అవసరతలో ఉన్నానని, చాలా శారీరకంగా కూడా బలహీన పడిపోయి ఏదో చెప్పలేని రోగాలతో పీడింపబడుతున్నానని నాకు మెసేజ్ పెట్టాడు. ఆ బిడ్డ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మేమందరం ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బిడ్డకు ఇప్పుడే శాశ్వతమైన విడుదల యేసు నామములో కలుగునుగాక. నా ప్రభువా, నా దేవా, క్షేమముగా సంతోషంగా ఈ ఆరాధనకు తీసుకొచ్చారు. ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన నడిపించారు. నీ సేవకుడిని బలంగా వాడుకున్నారు. పాటలు పాడిన బిడ్డలకు స్వరాలను ఇచ్చారు. వాద్యములు వాయించుకున్న బిడ్డలకు ఆ శారీరక, మానసిక బలాన్ని ఇచ్చారు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును ఈ బిడ్డలందరికీ ఇచ్చారు. అంతకంటే సురక్షితంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చమని కోరుకుంటూ, ఈ దినం ప్రత్యేకంగా మరి భోజన కార్యక్రమాన్ని సిద్ధపరిచిన 3 సహోదరులు ఉన్నారయ్యా. మొదటిగా పద్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి, రెండవదిగా బుజ్జమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి, మూడవదిగా జయశ్రీ వదిన గారిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ 3 బిడ్డలు
వారి కష్టార్జితంలో నుంచి కొంత కానుక సమర్పించగా అందులో నాయన ఆ ధనాన్ని ఉపయోగించి సిద్ధపరిచిన ఆహారాన్ని ముందుగా మీరు అంగీకరించండి, మీరు స్వీకరించండి నాయన. వారికి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయండి. అలాగే ఈ ఆహారాన్ని భుజించబోతున్న బిడ్డలకు కూడా శారీరకంగానే కాదు నాయన, ఆత్మీయంగా కూడా బలపరచమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవెనతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మా ఆయన దిన ఆహారం నేడు మాకు దయచే. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ దినము ఆరాధనకు రాలేకపోయినా రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులందరికీ, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమె. అందరికీ వందనాలు తల్లి.